రాజు వెడ్స్ రాంబాయ్ ఒక RX100 ఒక అర్జున్ రెడ్డి మించుంది సినిమా. క్లైమాక్స్ ఇప్పటిదాకా ఉప్పిన సినిమాలో చూసా కానీ ఉప్పిన మించుంది సినిమా. అసలు ఒక చిన్న సినిమా ఇదేం సినిమా బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ నన్ను బొక్కబోర్లో పడుకోబెట్టింది నిజంగా. అసలు చిన్న సినిమాని నేను తక్కువ అంచనా వేసా కానీ అసలు ఈ బాబోయ్ ఒక పల్లెటూరులో రియల్గా ఇలాంటి స్టోరీ జరిగిందన్న విషయం చాలా మంది తెలీదు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ డైరెక్టర్ మొన్న ఏదో సవాల్ చేశాడు, ఈ సినిమా బాగపోతే నేను బట్టలు తిరుగుతా అమీర్పేట సెంటర్లో అని. డైరెక్టర్కి ఆ అవసరం లేదు, రేపటి నుంచి బ్యాండ్ కొట్టుకుని పట్టుబట్టలతో ప్రతి ప్రొడ్యూసర్. అన్న సాంగ్ ఎక్సలెంట్. ఆ సాంగ్ రాసింది మా మిట్టపల్లి సురేందర్ అన్న, సూపర్ ఉంది సాంగ్ అయితే ఎక్సలెంట్. అండ్ డైరెక్టర్ గారు మన అమీర్పేటలో తిరుగుతాను కానీ వద్దు సార్ సూపర్ తీశారు. ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సిన సినిమా అండి. సినిమా సూపర్. మన ప్రొడ్యూసర్ గారు వేణు గారు కూడా చాలా ప్రొడక్షన్ వాల్యూ సూపర్ తీశారు. ఎక్సలెంట్ మూవీ అయితే ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుందండి. ఇగో మూవీలో పైరేసీ కాదండి, పైరేసీ ఏం చేసుకున్నా కూడాను కంటెంట్ ఉంటే మూవీకి ఎవరైనా వచ్చి చూస్తారండి. మూవీ ఎక్సలెంట్ తీశారు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా సూపర్ ఫ్యామిలీ ఆడియన్స్ తోటి వచ్చి చూడవలసిన మూవీ. థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ టీమ్, హోల్ టీమ్. థ్యాంక్ యూ. సూపర్ అన్న సాంగ్ అయితే మా రాంబాయి నీ మీద నాకు మనసు అయిన సాంగ్ అయితే సూపరు. అది ఎక్సలెంట్. కొద్దిగా ఎమోషనల్ కూడా అయింది సాంగ్. ఆ సాంగ్ పాడిన అతని పేరు నాకు తెలియదు కానీ సూపర్ తీశాడు. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, సూపర్. థ్యాంక్ యూ సార్. 10 ఉంటే 10కు 10 అండి, 100 ఉంటే 100కి ఇంకేవో ఇస్తానండి నేను. థ్యాంక్ యూ. మేడిపల్లి నుంచి వచ్చామండి మూవీ చూడడానికి. ట్రైలర్ నచ్చి చూడడానికి వచ్చాం. సాంగ్స్ బాగున్నాయి, హీరో యాక్టింగ్ బాగుంది. ఒక విలేజ్ లవ్ స్టోరీ బాగా యాక్టింగ్ చేశారు. ట్రూ లవ్ స్టోరీ బేస్డ్గా ఉంది కాబట్టి ఓరియంటెడ్ బాగుంది సినిమా. అందరూ ఖచ్చితంగా వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే అక్కడ దగ్గరపట్లో అంటే థియేటర్ దొరకలేదు. అంటే మూవీలో వచ్చే పెద్ద యాక్టర్స్ లేరు, డైరెక్టర్ లేడు, ఎలా అసలు బాగుంటుందని అనుకున్నారు? ట్రైలర్ బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది. సో బాగుంటుంది అనే హోప్ తోటి వచ్చాం. అనుకున్న దాని ప్రకారమే సినిమా ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే చాలా బాగుంది సినిమా. సో ఎవ్రీవన్ కెన్ వాచ్, ఎంజాయ్ చేస్తారు. పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ థియేటర్ బయటికి వచ్చేస్తున్నాయి పాజిటివ్ వైబ్స్. ఆ వైబ్స్ ని చూస్తేనే సినిమా ఎంత బాగుందని అర్థమవుతుంది. అచ్చం విలేజ్ లవ్ స్టోరీలా ఉంది. మేబీ కొట్టచ్చు. బాగుంది అక్క, బాగుంది బాగుందన్న, బాగుంది. ఎక్సలెంట్గా ఉంది, బాగానే ఉంది. కానీ ఒక విలియన్ అంటే ఏ విధంగా అంటే వైలెన్స్ లేదు, నార్మల్గా ఉంది. వైలెన్స్ చూపిస్తే బాగుండేది. ఇంకా ఇక్కడ ప్రేమ కథ అనేది ఇద్దరి మధ్య లవర్స్ ఉన్నారు కదా, ఆ లవర్స్ ఇండ్లు అనేటివి ఒక్క దగ్గర ఉన్నాయి. ఒక్క దగ్గర ఉండడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలే. నా సజెషన్ ఏంటంటే వాళ్ళ ఇండ్లు అనేవి కొంచెం దూరంగా ఉంటే ఇంకా లవ్ స్టోరీ అనేది ఇంకా బలంగా ఉండేది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది. కానీ సినిమా మాత్రం ఓకే, పర్లేదు, బాగుంది.